చెప్పండి సార్. మీ మూవీస్ బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. మీ మూవీస్ ఎక్కువ లేడీ ఏంటి ఆయన మీద అంత పగబట్టారు మీరు? ఆ? పగ ప్రేమ రెండు అదే, ఉంటాయి అదే. వాళ్ళకి. మీరు చెప్పండి ఎక్కువ లేడీ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్నారు ఎందుకు? సార్, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎక్కడ చేశాను సార్? లేదు చాలా రోజులు అయిపోయింది. మీరు లేదు ఇలా అడిగి ఆ ఫీమేల్ సెంట్రిక్ చేసి చాలా రోజులు అయిపోయింది తెలుసా. నా లాస్ట్ మూవీ ఏది తెలుసా? ఫరానా, విచ్ ఇస్ అబౌట్ 2 years బ్యాక్. ఆ 2 years తర్వాత నేను అసలు ఫీమేల్ సెంట్రికే చేయలా. ఇక్కడ సంక్రాంతికి వస్తున్న తర్వాత చాలా గ్యాప్ సార్ సంక్రాంతికి వస్తున్నాం, ఫీమేల్ సెంట్రిక్ ఎలా సార్ అవుతుంది? నేను చెప్తున్నాను చాలా గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ అంటే సార్ ఇప్పుడు కథలు నచ్చి కొంచెం టైం తీసుకుని మంచి సినిమాలు చేద్దామని ఒక్క రీజన్తోనే ఇప్పుడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయని సార్ చెప్పారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత చాలా సినిమాలు వస్తాయి. ఎవరికన్నా సరే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఉంటే చాలా ఆఫర్స్ వస్తాయి. అంటే ఇంతకు ముందు 2 సినిమాలు వచ్చే చోట ఇప్పుడు 20 సినిమాలు వస్తాయి. కరెక్టే కదా. అంటే ఆ అమ్మాయి ఇంత పెద్ద హిట్ కొట్టింది, ఇతను హీరోకి పెద్ద హిట్ వస్తే ఆటోమేటిక్గా యూ స్టార్ట్ గెటింగ్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ దాని తర్వాత మనం చూస్ చేసుకుని ఎటువంటి సినిమాలు చేసి, ఎందుకంటే సార్ ఐఎమ్ అన్ యాక్టర్, నేను మొదటి నుంచి అలాగే చేశాను సార్. సినిమాలు చాలా చూస్ చేసుకుని ఇప్పుడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు అంటున్నారు. 8 సినిమాలు చేశాను సార్. కౌశల్య కృష్ణమూర్తి మీరు చూసే ఉంటారు. దట్ ఇస్ మై స్టార్టింగ్ ఫస్ట్ ఫిల్మ్. తిట్ట మెరుండని ఒకటి చేశాను, ప్లాన్ బి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సీన్ ఇట్.